ప్రదేశాలన్నీ అంధకారంలో బందీ కానున్నాయి. విశ్వవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఇవాళ రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు స్విచ్ ఆఫ్ చేయనున్నారు. గ్లోబల్ వార్మింగ్ సమస్యలను హైలైట్ చేసేందుకు ప్రపంచ ప్రజలు ఇవాళ ఎర్త్ అవర్ ను జరుపుకోనున్నారు. ఈ రాత్రి నేల తల్లి నిశీధిగా మారనుంది. విశ్వవ్యాప్తంగా చీకటి ఆవహించనుంది. సిడ్నీ నుంచి లాస్ ఏంజల్స్ వరకు అంధకారం అలుముకోనుంది. ఎర్త్ అవర్ సాక్షిగా భూగోళం వెలుతురుకు దూరం కానుంది. అన్ని ఖండాలను చిమ్మ చీకట్లు కమ్ముకోనున్నాయి. 125 దేశాల్లోని వేల వేల నగరాలు లైట్లు స్విచ్ ఆఫ్ చేయనున్నాయి. మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఎర్త్ అవర్ సందర్భంగా డార్క్నెస్ లో మునిగిపోనున్నారు. రోజు రోజుకు వేడెక్కుతున్న వాతావరణం వల్ల చోటు చేసుకుంటున్న ప్రకృతి మార్పులపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విశ్వవ్యాప్తంగా వరల్డ్ ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికలను విశ్వవ్యాప్తం చేసేందుకు యునైటెడ్ నేషన్స్ 4వ ఎర్త్ అవర్ ను ఇవాళ జరుపుకుంటోంది. ఇవాళ రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ప్రపంచం చీకటి గ్రహంగా మారనుంది. క్లైమేట్ చేంజ్ వల్ల కలిగే నష్టాల్ని హైలైట్ చేయడమే ఎర్త్ అవర్ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశ్యం. తొలిసారి 2007లో ఎర్త్ అవర్ సిడ్నీలో ప్రారంభమైంది. విద్యుత్ వినియోగం, కార్బన్ కాలుష్య ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు అప్పట్లో ఎర్త్ అవర్ ను చేపట్టారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా 60 నిమిషాల పాటు విద్యుత్ బల్బులను స్విచ్ ఆఫ్ చేస్తారు. ప్రతి ఏడాది ఎనర్జీ సేవింగ్ మ్యారథాన్ సిడ్నీ ఓపెరా హౌస్ నుంచి ప్రారంభమవుతుంది. ఎర్త్ అవర్ సందర్భంగా మన దేశంలోనూ అలాగే ప్రముఖ దేశాల్లో లైట్లు స్విచ్ ఆఫ్ చేయనున్నారు. ఎర్త్ అవర్ ప్రచారంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత దేశాలన్నీ చీకటిమయం కానున్నాయి. గ్రైట్ పిరమిడ్స్, ఈఫెల్ టవర్, చైనా వాల్, పీసా టవర్, బర్డ్స్ నెస్ట్ స్టేడియం, రోమ్ కొలోసియం లాంటి టూరిస్టు ప్రదేశాలు ఎర్త్ అవర్ ను పాటించనున్నాయి. గూగుల్, కోకాకోలా, హిల్టన్, మెక్డొనాల్డ్స్, కానన్, హెచ్ఎస్బీసీ లాంటి మల్టీనేషనల్ సంస్థలు కూడా లైట్లు స్విచ్ ఆఫ్ చేయనున్నాయి.